హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఉండే క్రిస్పీ బేబీకార్న్ రెసిపీ అయితే తయారు చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్, మైదా, కార్న్ఫ్లోర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం, మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, బ్రెడ్ పౌడర్. ముందుగా బేబీకార్న్ తీసుకుందాం. ఇప్పుడు ఈ బేబీకార్న్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న బేబీకార్న్ని బౌల్లో వేసుకొని వాష్ చేసుకుందాం. తయారు చేసే విధానం చూసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ముందుగా 2 స్పూన్లు మైదా తీసుకుందాం, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, సాల్ట్, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ లెమన్ వాటర్. ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ని వేసుకోవాలి. ఈ బేబీకార్న్కి ముందుగా కలుపుకున్న మిశ్రమం మొత్తం పట్టేటట్లు కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా కలిపి పెట్టుకున్న బేబీకార్న్ని బ్రెడ్ పౌడర్లో కోట్ చేద్దాం. డీప్ ఫ్రైకి బేబీకార్న్ రెడీ. ఆయిల్ హీట్ అయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేబీకార్న్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. బేబీకార్న్ గోల్డ్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బేబీకార్న్ తీసేసుకుందాం. ఫ్రై చేసుకున్న బేబీకార్న్ని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, మన టేస్టీ క్రిస్పీ బేబీకార్న్ రెడీ. ఇవి వేడిగా సాస్తో తింటే ఇంకా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి.